అందరికీ క్రీస్తు నామంలో వందనాలండి. అయితే సాధన గురించి మనం ఈరోజు మాట్లాడుకోవచ్చు. సాధన అంటే కనుక ప్రతిరోజు తరచుగా చేసే పనుల్ని సాధన అంటారు. చదువుకునే వాళ్ళు పుస్తకాలతో సాధన చేస్తుంటారు. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒలింపిక్ గేమ్స్లో ఆటలో ఉత్తీర్ణత సాధించాలనుకునే వాళ్ళు గ్రౌండ్లో సాధన చేస్తుంటారు. అయితే క్రైస్తవులకు కూడా సాధన అనేది ఉంది. అది వాక్యము చదవడము, దాన్ని అనుసరించడం అనేది సాధన చేయాలనేసి తిమోతి రాసిన పత్రికలో రాయడం జరిగింది. అంటే మన సాధన ఎలా చేయాలంటే కనుక చెప్తున్నాడు అక్కడ. చాలామంది కూడా తినే ఆహారంలో ఇది తినకూడదు అది తినకూడదు అని షరతులు పెడుతున్నారు. తిమోతి నువ్వు అది గ్రహించు. అయితే గనక అటువంటిదేమీ లేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారం తీసుకోవడం వల్ల ఏ అపాయము కూడా జరగదు. అయితే వాక్యం చదవడమే గొప్ప కాదు, దాన్ని పాటించడం కూడా గొప్ప. అయితే కనుక అలాంటి తినడం వలన ఏమీ నష్టమేమీ లేదు. కానీ చాలామంది అబద్ధ బోధకులు ఇవి తినడం వల్ల అపాయమని లేకపోతే కనుక ఆచారాల కింద పెడుతున్నారు. అయితే నువ్వు సాధన ఏం చేయాలంటే కనుక నువ్వు వాక్యం తెలిసిన వాడు కనుక నువ్వేంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని తినడం వలన అనుసరించడం వలన అనేక మందికి నువ్వు మాదిరిగా కనపడాలి. నువ్వు వాక్యాన్ని అనుసరించాలి, పాటించాలి, అనేక మంది నువ్వు మాదిరిగా చేసుకోవాలనేసి చెబుతూ నువ్వు వాక్యంలో సాధన చేయాలి. నువ్వు శరీర సంబంధంగా కూడా సాధన చెయ్యి. అయితే దైవభక్తి సాధన ఏంటంటే కనుక నువ్వు వాక్యం చదువు, దాన్ని ప్రకటించు, దాన్ని పాటించు అని పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తున్నారు. అందరికీ